ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలుస్తలేదు. రేపు మాపు అని సర్కార్ నానుస్తున్నది కానీ ఓట్లు ఎప్పుడు అన్నది చెప్తలేదు. కానీ గులాబీ పార్టీ మాత్రం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈడ్చి దెబ్బ కొట్టేదానికి తయారుగా ఉండాలి అని లీడర్లు ఊర్లు తిరుగుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు జనం ఎట్లా స్వాగతాలు పలికినరో అంతకంటే ఎక్కువనే ఎదుర్కొన్నారు మాజీ మంత్రి హరీష్ రావును. కల్వకుర్తి పర్యటనకు పోయిన హరీష్ రావుకు బంజారా అక్కలు పలికిన స్వాగతం ఇది. కర్తాల్ మండలం చరికొండ ఊరు శివారు బోయిన్గుట్ట తండాల సేవాలాల్ మహారాజ్, మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్ బొమ్మలు పెట్టిండ్రట. హాగో ఆ మహాత్ముల విగ్రహాలను షురూ చేసేదానికి పాయిరం కొద్ది హరీష్ రావును పిలిచిండ్రట తండావాసులు. ఆడికి పోయిన హరీష్ రావు పరదాల గుంజి ప్రారంభం చేసిండు. తర్వాత మాట్లాడుకుంటా ఒక మారుమూల తండాలో సేవాలాల్ మహారాజ్ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం, అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం, గాంధీజీ గారి విగ్రహాన్ని, 3 విగ్రహాలను ఒక్కరోజు ఇనాగ్రేట్ చేసుకోవడం, ఆ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. ఆ గాంధీ బాటలో నడిచిండు, ఆనంద నిరాహార దీక్ష చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిండు మన కేసీఆర్. అంబేద్కర్ గారు చిన్న రాష్ట్రాలకు హక్కులు కల్పించిండు. రాష్ట్రాలు ఎలా తెచ్చుకోవాలో ఆనాడు ముందు చూపుతో అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసిండు గనుకనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అందుకే కేసీఆర్ గారు 125 అడుగుల ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని మన హైదరాబాద్ నడిబొడ్డున పెట్టించిండు కేసీఆర్. బంజారా హిల్స్ లో పేరేమో బంజారా హిల్స్, కానీ ఆడ గుంటడి జాగ లేకుండే మనకు కేసీఆర్ గారు ఎకరం జాగ ఇచ్చి బంజారా హిల్స్ లో అద్భుతమైన బంజారా భవన్ కట్టి మన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టింది కూడా మన కేసీఆర్. ఇట్లా విగ్రహాల గురించి మాట్లాడినాక సర్కార్ చేస్తున్న చక్కదనం ఎట్లున్నదో చెప్పుకొచ్చిండు. నమ్మిండ్రు 10 ఏళ్లు కేసీఆర్ మంచిగానే చేసిండు గాని వీళ్ళేదో మరి తులం బంగారం ఇస్తారట కదా, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తారట కదా, 2 లక్షలు మాఫీ చేస్తారట కదా, ఇట్లా 2500 ప్రతి మహిళకి ఇస్తారట కదా అని చాలా హామీలు ఇస్తే నమ్మినం మనం. ఏమైంది ఈ రోజు? ఏమున్నది, నమ్మి నానబోస్తే పుచ్చి బూరలైనాయి అన్నట్టు అయిందట ఎవ్వరము. అదే ముచ్చట చెప్పిండు. తర్వాత ఇవాళ ఈ రాష్ట్రంలో రుణమాఫీ కాక రైతులు ఎంతో బాధపడుతుంటే నువ్వు ఇవాళ ఎగబెట్టి మోసం చేసినావు. కొద్దిగంత చేసిండు, ఏం చేసిండు ఆ కొద్దిగంత మీకు కూడా అర్థం కావాలి. వానకాలం రైతు బంధు పైసలు 8,000 కోట్లు ఎగ్గొట్టిండు. మన వానకాలం రైతు బంధు పడదా? అవి 8,000 కోట్లు ఎగ్గొట్టిండు. మొన్న యాసంగిలో 3-4 ఎకరాల దాకా వేసిండు, అందులో ఒక 4,000 కోట్లు ఎగ్గొట్టిండు. అవి ఇవి కలిపితే 13,000 కోట్ల రూపాయలు రైతు బంధు పైసలు ఎగ్గొట్టిండు. ఈ 13 తీసుకుపోయి కొంతమందికి రుణమాఫీ చేసి ఇక నేను చేసిన అంటాడు. కేసీఆర్ ఇచ్చే 2,000 కూడా నడిమిట్ల 2 నెలలు ఎగ్గొట్టిండా లేదా? 1 నెల అప్పుడు ఎలక్షన్ల ముంగట 1 నెల ఎగ్గొట్టిండు, మొన్న 1 నెల కొట్టిండు. అంటే నీకు 4,000 పింఛన్ ఇయ్యలే గాని 4,000 రూపాయలు మాత్రమే ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి. ముసలోళ్ళ పైసలు తిన్నాడు, ముసలోళ్ళ పైసలు తింటాడు ఎవడన్నా? భర్త చనిపోయిన పైసలు తింటాడు ఎవడన్నా? ఈ రేవంత్ రెడ్డికి ఆ వికలాంగుల పైసలు తింటాడు ఎక్కడన్నా? ఇవాళ నువ్వు 4,000 ఇస్తా అని చెప్పి 4,000 చెప్పపోతే కానీ 2 నెలల పింఛన్ ఎగ్గొట్టి ముసలోళ్ళ 4,000 తిన్నాడు రేవంత్ రెడ్డి. హాగో గట్లున్నదట కాంగ్రెస్ సర్కార్ తీరు. ఇట్లా శాన ముచ్చట్లే చెప్పిండు సీఎం రేవంత్ రెడ్డి పాలన మీద. కాబట్టి ఎప్పటికైనా తెలంగాణకు దిక్కు దిశ బీఆర్ఎస్ పార్టీ అన్నట్టు చెప్పిండు. ఆనాడు ఢిల్లీలో ఉన్న మోడీ గారు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, మోసం. రేవంత్ రెడ్డి అన్నాడు మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, ఈయన మోసం. ఢిల్లీలో ఉన్న బీజేపీ మోసం చేసింది, గల్లీలో ఉన్న కాంగ్రెస్ కూడా మనను మోసం చేసింది. హీగో గిట్లా చిన్నగా అందరికంటే ముందుగాల రాబోయే లోకల్ బాడీ ఎన్నికలకు ప్రచారాన్ని షురూ చేసినట్టు కొడుతున్నది బీఆర్ఎస్ పార్టీ. మరి జనం మనసులో ఏమున్నదనేది ముందు చూడాలిగా.